ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి ఆ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున. మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించుతుమని అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కూడా. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, హేరోదు రాజు అయినటువంటి ఆ దినముల యందు, అంటే ఇది దగ్గరగా 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి వాస్తవమైనటువంటి విషయం. అప్పుడు యూదా దేశాన్ని ఎవరు పరిపాలన చేస్తూ ఉన్నాడంటే హేరోదు పరిపాలన చేస్తూ ఉన్నాడు. నీకు అర్థమవుతుంది కదా? జాగ్రత్తగా గమనించండి. హేరోదు రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు యూదా దేశాన్ని. ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం. అయితే తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారు. ఇదంతా కూడా మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. హేరోదు రాజు యూదా దేశాన్ని పరిపాలన చేస్తూ ఉంటే తూర్పు దిక్కునున్నటువంటి ఆ దేశాల నుంచి జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారు. ఎందుకు వారు యెరూషలేమునకు వచ్చారు అంటే, ఒక నక్షత్రం వారికి ఆకాశంలో కనిపించింది. వారు ఏ ఆధారమును బట్టి యెరూషలేమునకు వచ్చారు అంటే, ఒక నక్షత్రము ఆధారమును బట్టి, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాన్ని బట్టి ఎక్కడికి వచ్చారంటే యెరూషలేమునకు వచ్చారు. తూర్పు దిక్కున ఉన్నటువంటి దేశములలో అనేకమైనటువంటి జ్ఞానులు ఉన్నారు. హల్లెలూయా. ఎవరున్నారంట? జ్ఞానులు ఉన్నారు. జ్ఞానులు అంటే సాధారణమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వారు కాదు వాళ్ళు. చూడండి, ఏ టెక్నాలజీ లేనటువంటి రోజుల్లోనే, ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి రోజుల్లోనే ఆకాశాన్ని పరిశీలించి ఒక నక్షత్రము అక్కడ ఉదయించింది, ఒక నక్షత్రము పుట్టింది అని వాళ్ళు లేఖనాలు చదివి ఎక్కడికి వచ్చారట? తూర్పు దేశపు ఆ దేశాల నుండి యెరూషలేమునకు వచ్చారంటే ఎన్నో మైళ్ళ ప్రయాణం చేసి, ఎన్నో వందల మైళ్ళ ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చారంటే యెరూషలేమునకు వచ్చారు. మరి వారి జ్ఞానులా కాదా? ఖచ్చితంగా జ్ఞానులే. ఎటువంటి టెక్నాలజీ లేదు ఆ రోజుల్లో, వారు నివసిస్తూ ఉన్నటువంటి రోజుల్లో. కానీ వారికి ఉన్నటువంటి గ్రంథాలు చదివి, అనేకమైనటువంటి గ్రంథాలు చదివి వారి జ్ఞానాన్ని పెంచుకొని ఆకాశంలో నక్షత్రాన్ని కనుగొని, చూడండి, ఆకాశంలో నక్షత్రాలని కనుగొనడం అది ఈజీ అంటారా? అది అంత సులభమైనటువంటి విషయం కాదు. ఒక నక్షత్రాన్ని మనము లెక్క పెట్టేసరికి అది మాయమైపోయి మరలా వేరొక నక్షత్రం మనకు కనపడుతూ ఉంటుంది. మనం సామెత కూడా వేస్తూ ఉంటాం, ఆకాశంలో నక్షత్రాలని ఎవడైనా లెక్క పెట్టగలడా అని మనం సామెత కూడా వేస్తూ ఉంటాం. ఆ జనంలో ఎంతమంది ఉన్నారంటే, అదిగో ఆకాశ నక్షత్రములంతా జనం అక్కడ ఉన్నారు అని మనం కొన్ని సందర్భాలలో ఉపయోగిస్తూ ఉంటాం. ఎటువంటి నక్షత్రాన్ని మనం కనుగొనలేము, అటువంటి జ్ఞానం అనేటువంటిది మనకు లేదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది శాస్త్రవేత్తలు కానీ, లేకపోతే కొంతమంది సైంటిస్టులు కానీ ఏం చేస్తారంటే సులభముగా కనుగొంటారు ఆకాశంలో ఏం జరుగుతుంది, ఆకాశము పైన, మేఘముల పైన ఏం జరుగుతుంది, ఎటువంటి విధంగా ఉంది. మరి అనేకమైనటువంటి సూచనలు వారు ఇప్పుడు కనుగొంటారు. ఎందుకు అని అంటే టెక్నాలజీ వచ్చింది కనుక. టెక్నాలజీ అనేటువంటిది అభివృద్ధి అయింది కనుక వారు ఇప్పుడు కనుగొంటారు ఏ విషయాన్నైనా. కానీ 2000 సంవత్సరాల క్రితం ఎటువంటి టెక్నాలజీ లేదు, కానీ వారు ఆకాశంలో నక్షత్రాన్ని చూశారంటే ఎంత జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు మీరు చూడండి ఒకసారి.
ఆకాశంలో నక్షత్రాన్ని చూశారు, సరే. కానీ ఆ నక్షత్రాన్ని పట్టుకొని ఆ నక్షత్రం వారికి దారి చూపిస్తూ ఉంటే 100 మైళ్ళు నడుచుకుంటూ యెరూషలేముకు వచ్చారు. నిజంగా ఇది ఒక సాహసోపేతమైనటువంటి విషయంగా మనం భావించాలి. ఎక్కడో తూర్పు దిక్కున ఉన్నటువంటి దేశాలు ఎక్కడో ఉన్నాయి, యెరూషలేము ఎక్కడో ఉంది. కానీ ఆ దేశాల నుంచి వారు యెరూషలేముకు వచ్చారు. ఎందుకు యెరూషలేముకు వచ్చారంటే, ఇదిగో యూదా బెత్లెహేములో ఒక రాజు ఉదయించబోతూ ఉన్నాడు, ఒక కుమారుడు ఉదయించబోతూ ఉన్నాడు. ఇదిగో గ్రంథాలు చెప్తూ ఉన్నాయి, లేఖనాలు చెప్తున్నాయని ఆ యెరూషలేముకు వచ్చి హేరోదు రాజు అయినటువంటి ఆయనకు ఆ గ్రంథాలు, ఆ లేఖనాన్ని వారు చదివి వినిపిస్తూ ఉన్నారు. తూర్పు దేశ జ్ఞానం అంటే వాక్యము తెలియనటువంటి వాళ్ళు, వాక్యము ఏమాత్రము తెలియనటువంటి వాళ్ళు కానీ ఎక్కడికి వచ్చారంటే యెరూషలేమునకు వచ్చారు. ఎందుకు యెరూషలేమునకు వచ్చారంటే, ఇజ్రాయేలు ప్రజలను పరిపాలించేటువంటి అధిపతి ఎక్కడి నుంచి వస్తాడట? ఇజ్రాయేల్ ప్రజల నుంచి వస్తాడట. అంటే యెరూషలేము, ఆ యూదయ ప్రాంతం మొత్తం కూడా ఇజ్రాయేల్ దేశంలో నుంచి వస్తాడని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. అందుకనే వాళ్ళు వచ్చి ఈ లేఖనాన్ని పట్టుకొని వాళ్ళు అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతూ ఉన్నారంటే 3వ వచనం నుంచి మనం ఒకసారి చదువుకుందాం. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే. వారు ఏం చెప్తున్నారంటే, అక్కడ వారు పాత నిబంధనలో ఉన్నటువంటి వచనాన్ని, అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఒక ప్రవచనాన్ని అక్కడ హేరోదు రాజుతో చెప్తూ ఉన్నారు. ఎవరు చెప్తూ ఉన్నారు అని అంటే, రాజు దగ్గర ఉన్నటువంటి శాస్త్రులు కానీ, రాజు దగ్గర ఉన్నటువంటి మరి జ్ఞానులు కానీ, ఆ ప్రజల్లో ఉన్నటువంటి ప్రధాన యాజకులు కానీ రాజుతో చెప్తూ ఉన్నారు. ఎవరు వచ్చి అడిగినప్పుడు, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి రాజుని అడిగినప్పుడు. అర్థమవుతుందా మీకు? అయితే ఇక్కడ మీరు చూడండి, 6వ వచనం నుంచి మనం చదువుకుందాం. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. హల్లెలూయా. హేరోదు రాజు చెప్తూ ఉన్నాడు, తూర్పు దేశపు జ్ఞానులతోటి ఆ నక్షత్రాన్ని పట్టుకొని మీరు వచ్చారు కదా, ఇంత దూరం ఇక్కడికి వచ్చారు కదా, మరి ఆ నక్షత్రాన్ని పట్టుకొని మీరు బెత్లెహేమునకు వెళ్ళి ఆ శిశువు ఎక్కడ ఉన్నాడో మీరు కనుగొని నాకు వర్తమానం పంపించండి, నేను కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయనను పూజిస్తానని ఆయన చెప్తూ ఉన్నాడు. ఎవరు? హేరోదు రాజు చెప్తూ ఉన్నాడు. కానీ హేరోదు రాజు యొక్క మనసులో ఏముందంటే, అతనిని చంపేయాలి, ఆ కుమారుని చంపేయాలి, ఆ శిశువుని చంపేయాలి, ఆ శిశువు జాడ తెలియట కొరకై వీరిని ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఎవరిని? తూర్పు దేశపు జ్ఞానం. మరలా మనం ముందుకు కొనసాగుదాం. 9వ వచనం, వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా అది నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం, 100 మైళ్ళు నడిచి వచ్చారు బెత్లెహేమునకు. ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు. నక్షత్రాన్ని పట్టుకొని మరి ఎడారుల గుండా, కొండ ప్రాంతాల గుండా అనేకమైనటువంటి శ్రమలు పడుతూ, ఇబ్బందులు పడుతూ ఎక్కడికి వచ్చారంటే బెత్లెహేమునకు వచ్చారు.
బెత్లెహేమునకు రాగానే ఆ నక్షత్రము శిశువు ఎక్కడ ఉన్నాడో, దేవుడు ఎక్కడ ఉన్నాడో, ఎక్కడైతే ఏ ఇంటిలో అయితే ఉన్నాడో ఆ ఇంటి మీదకి పైన అక్కడికి వచ్చి ఆగింది. ఆ ఇంటి మీదకి వచ్చి ఆగింది నక్షత్రం. వెంటనే తూర్పు దేశపు జ్ఞానులు ఆ ఇంటిలోకి వెళ్ళి మరియను అలాగే యోసేపును మరియ ఒడిలో ఉన్నటువంటి శిశువును చూచి వారు ఏం చేశారంట, అక్కడ చెప్పాలి, వాళ్ళు ఏం చేశారంట, వెంటనే ఏం చేశారంటే సాగిల పడిపోయారు. ఎంత అద్భుతమైనటువంటి మాట! ఎక్కడో ఉన్నటువంటి జ్ఞానులు వచ్చి దేవుని ముందు సాగిల పడ్డారు. ఈరోజు చాలా మంది జ్ఞానముతో విర్రవీగుతూ ఉంటారు. నాకు తెలివితేటలు ఉన్నాయి, నాకు జ్ఞానం ఉంది, నేను అన్నీ చూసుకోగలను, నేను అన్నీ చేయగలను, నేను గొప్పగా చదవగలను, నేను ఆడికెళ్ళైనా నా తెలివితేటలతో నేను బ్రతకగలనని చాలామంది గర్వంతో అహంకారంతో విర్రవీగుతూ ఉంటారు. నాకంతా తెలుసు, నువ్వు చెప్పేది ఏంటో నాకు తెలియదా, నాకు అన్నీ కూడా తెలుసు అని చాలామంది తప్పుగా వారి యొక్క ఆలోచనలను ఏం చేసుకుంటారట, చెడు మార్గంలో నడిపించుకుంటూ ఉంటారు. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆయన ముందు సాగిల పడుతూ ఉన్నారు. అంటే జ్ఞానులే స్వయంగా వచ్చి ఆయన ముందు సాగిల పడుతూ ఉన్నారంటే, మోకరించి ఆయనకు నమస్కారం చేస్తూ ఉన్నారంటే, ఆయన పూజిస్తూ ఉన్నారంటే యేసు క్రీస్తు ప్రభుల వారు ఎంత జ్ఞానం ఒకసారి మీరు ఆలోచించండి. ఎంత జ్ఞానంతో నిండుకొని ఉన్నటువంటి వాడు. మనకున్నటువంటి జ్ఞానము, మనకున్నటువంటి తెలివి ఎందుకు కూడా దేవుడి ముందు పనికిరాదు. అది మనుషుల ముందు ఉపయోగపడుతుందేమో కానీ, అధిక తెలివి మనుషుల ముందు ఉపయోగపడుతుందేమో కానీ, తెలివితేటలు కానీ లేకపోతే బుద్ధి మనుషుల ముందు ఉపయోగపడుతుందేమో కానీ దేవుడి ముందు ఏమాత్రమును కూడా ఉపయోగపడవు. ఉపయోగపడతాయా? ఈరోజు మనుషుల ముందుకు పోయి టిప్పు టాప్ను పోయి అనవగలకంగా మాట్లాడి, నేను తెలివి కలవాన్ని, ఇదిగో నాకు అంతా తెలుసని మాట్లాడిన విర్రవీగినంత మాత్రాన దేవుడి ముందు వాడి యొక్క తెలివితేటలు అనేటువంటివి ఎందుకు కూడా పనికిరావు. వాడికి ఉన్నటువంటి వంకర బుద్ధితోటి లేకపోతే అధిక తెలివితేటలతోటి నలుగురిని మోసము చేసి అనేకమైనటువంటి రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉన్నా కూడా వాడికి ఉన్నటువంటి జ్ఞానము దేవుడి ముందు ఏమాత్రము కూడా పనికిరాదు. మనకి జ్ఞానం ఉంది లేకపోతే తెలివితేటలు ఉన్నాయని ఎప్పుడు కూడా మనం విర్రవీగొద్దు. విర్రవీగితే కనుక మనం అంతా కూడా నాశనం అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. హల్లెలూయా! జ్ఞానులు వచ్చి ఎక్కడ మోకరిస్తూ ఉన్నారు, ఎక్కడ సాగిల పడుతూ ఉన్నారంటే, ఎవరికి నమస్కారం చేస్తూ ఉన్నారంటే దేవుడికి నమస్కారం చేస్తూ ఉన్నారు. ఇదిగో దేవా, నీవే మాకు జ్ఞానమును కల్పించావు. ఇదిగో దేవా, నీవే ఆకాశంలో నక్షత్రమును పుట్టించి నిన్ను చూసేటువంటి భాగ్యము ఇదిగో మాకు దయచేశావు. ఇటువంటి తెలివితేటలు, ఇటువంటి జ్ఞానం అంతా నీదే అని దేవుడు ముందు వారిని సమర్పించుకుంటూ ఉన్నారు. హల్లెలూయా! అందుకనే మనం ఎప్పుడు కూడా ఎటువంటి విధంగా అయినా సరే దేవుడి ముందు అధిక తెలివి మనం ప్రదర్శించాలని ఎప్పుడు కూడా అనుకోవద్దు. అందుకనే దేవుడు మరొక చోట అంటూ ఉన్నాడు, నీకు జ్ఞానము ఒకవేళ కొదువుగా ఉంటే ఎవరిని అడగాలట? దేవుడిని అడగాలి. జ్ఞానం ఇచ్చేవాడెవరు? దేవుడే. ఆలోచన ఇచ్చేవాడెవరు? దేవుడే. నీకు సర్వమును సమకూర్చువాడెవడు? దేవుడే. అలాంటి జ్ఞానముతో కానీ దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో లేకపోతే దేవుడిచ్చినటువంటి తెలివితేటలోనే దేవుడు ముందు తోక జాడిస్తే ఏం చేస్తాడట? దేవుడు కత్తిరిస్తాడు. హల్లెలూయా! ఏం చేస్తాడట? మాకు తెలుసండి, మాకు అన్ని కూడా తెలుసు. మీరు చెప్పేది ఏంటంటే మా కుటుంబాన్ని మేము నడిపించుకోలేమా?
ప్రార్థనకు వస్తేనే మా కుటుంబాన్ని మేము నడిపించుకోగలమా? బైబిల్ చదివితేనే మనం బ్రతకగలమా? బైబిల్ చదవకపోతే మనం బ్రతకలేమా? ఎస్, బైబిల్ చదివితేనే, దేవుడి దగ్గరకు వస్తేనే ఈ లోకంలో మనం రాణించగలం. దేవుడు అనేకమైనటువంటి తెలివితేటలు మనకిస్తాడు. ఇదిగో సంపూర్ణమైనటువంటి తెలివితేటలు, జ్ఞానమును మనకిచ్చి ఆయన మనం ముందుకు నడిపిస్తాడు. ప్రార్థనకి మనం వచ్చినప్పుడు దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోవడానికి మనం ఏం చేయాలంటే తగ్గించుకొని మనం ఉండాలి. దేవుడు జ్ఞానం ఇచ్చి మనం నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క కనుసైగల్లో మనం నడవాలి తప్ప దేవుడు జ్ఞానం ఇచ్చేయాలని మనం విర్రవీగుతూ వంకర టిక్కర్లు తిరుగుతూ అధిక తెలివితేటలు జనాల మధ్య మనం ప్రదర్శిస్తూ పోతే కనుక బొక్కబోర్లు పడేటువంటి అవకాశము ఖచ్చితంగా ఉంటుంది. అందుకని ఏ మాత్రం కూడా మనము దేవుని ముందు తెలివిని ప్రదర్శించొద్దు. మనుషుల ముందు మనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని తీసి బయట పెట్టవద్దు. ఎప్పుడు కూడా మనము తగ్గించబడేటట్లుగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానములకు మూలమని సామెతల గ్రంథం మనకి సెలవునిస్తూ ఉంది. ఒకసారి మనము సామెతల గ్రంథంలోకి కనుక వెళ్తే అద్భుతమైనటువంటి విషయాలు మనకు అక్కడ దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము, పాత నిబంధనల గ్రంథంలో సామెతల గ్రంథము 531వ పేజీ కనుక మనం చూసినట్లయితే మరి దేవుడు అక్కడ మనకు చెప్తూ ఉన్నారు. 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 531వ పేజీ సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే. హల్లెలూయా. దేనికి మూలమట? తెలివికి మూలం. అసలు తెలివి ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? సరైనటువంటి మార్గం ఎక్కడి నుంచి వస్తుంది అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే. యెహోవా యందు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కనుక దేవుడు మంచి జ్ఞానమును మనకిచ్చి, తెలివితేటలు మనకిచ్చి మనల్ని ఈ లోకంలో నడిపిస్తూ ఉంటాడు ఆయన. మనుషుల దగ్గర తెలివి లేదు. ఏముంది? మనుషుల దగ్గర పిచ్చితనం ఉంది. మనుషుల దగ్గర తెలివితేటలు ఉన్నాయా? లేవు. దేవుడి దగ్గర ఉన్నటువంటి తెలివితేటలు కానీ జ్ఞానము కానీ మనుషుల దగ్గర లేవు. మనుషుల దగ్గర ఉన్నవి ఏంటి అంటే వంకర బుద్ధి మనుషుల దగ్గర ఉంది. ఏముందట? హల్లెలూయా. ఏముంది మనుషుల దగ్గర? అతికి తెలివితేటలు ఉన్నాయి. ఇంకొక వచనాన్ని కనుక మనం చదివితే దేవుడు అద్భుతమైనటువంటి విషయాన్ని అక్కడ మనకి సెలవునిస్తూ ఉన్నాడు. చూడండి, అదే 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ఇది దేవుని వాక్యం ఎందుకంటే జ్ఞానమునిస్తుంది దేవుని వాక్యం. ఉపదేశము మనకి దేవుని వాక్యము మనకు అందిస్తూ ఉన్నది. అది మనం అభ్యసిస్తూ ఉన్నప్పుడు ఏమి చేస్తుందంటే మనకి వివేకం అనేటువంటిది అనుగ్రహించబడుతుంది. దేవుని వాక్యం మనం చదువుతూ ఉన్నప్పుడు నీతి ఏంటేది, న్యాయము ఏంటేది, యథార్థత ఏంటేది అనేటువంటిది మనకు తెలుస్తుంది. మనము చెడు మార్గంలో నడవాలా లేకపోతే మరి మంచి మార్గంలో నడవాలా అనేటువంటి జ్ఞానము ఎవరిస్తారంటే దేవుడు మనకి అందజేస్తాడు. ఎవరిస్తాడు? దేవుడు మనకి ఇస్తాడు. నీతి మార్గము ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉంది. మరి నీతి మార్గము మనకు కావాలి అంటే వాక్యపు జ్ఞానం మనకు కావాలి. హల్లెలూయా. చూడండి, మరలా 2వ అధ్యాయము, అదే సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు. ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను ఏం చేస్తాడంట? వర్ధిల్లింప చేస్తాడు. జ్ఞానం ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే దేవుని దగ్గర నుంచి వస్తుంది. మరి దేవుని యొక్క నోటి నుండి దేవుని యొక్క ఆ మాటలు అనేటువంటివి మనుషులకి ఏం కలిగిస్తాయంటే తెలివిని కలిగిస్తాయి, వివేకాన్ని కలిగిస్తాయి, మంచి బుద్ధిని అందిస్తాయి. హల్లెలూయా. మరి ఇటువంటిది మనం గ్రహించాలి. మనకి తెలివి ఉందిలే, మనం ఎందుకు పోవటం అవసరమా? కానీ
ఈ లోకాన్ని ఎవరు నడిపిస్తున్నాడట? ఈ లోకాన్ని ఎవరు నడిపిస్తూ ఉన్నారట? జ్ఞానముతో దేవుడు ఈ లోకాన్ని నడిపిస్తూ ఉన్నాడు. సాధారణంగా ఈ లోకాన్ని దేవుడు నడిపించట్లేదు. ఎంతో జ్ఞానము కలిగినటువంటి సర్వోన్నతుడైనటువంటి ఆ దేవుడు ఈ లోకాన్ని ఏ విధంగా నడిపిస్తున్నాడంటే అద్భుతమైనటువంటి జ్ఞానంతో నడిపిస్తూ ఉన్నాడు ఈ లోకాన్ని. అటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఎవరికి ఇస్తాడు? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారికి ఇస్తాడు. కనుక ఈ రోజుల్లో చాలా మంది జ్ఞానం తెలివితేటలో బుద్ధి అని ఏవేవో మాటలు మాట్లాడుతూ ఉంటారు. చాలా మంది తెలివిగా బ్రతకాలరా అని అంటారు. మనుషులు ఏ విధంగా ఒకరిని మించా, ఒకరిని మోసం చేశా, లేకపోతే ఒకరిని నెత్తి మీద చేయబెట్టి తెలివిగా బ్రతకాలరా అంటే అది బ్రతికేనా? కాదు. అది తెలివేనా? అది జ్ఞానమేనా అంటే అది మనుషుల యొక్క జ్ఞానం. అది కానీ దేవుని యొక్క జ్ఞానం అలా చెప్పట్లేదు. తూర్పు దేశపు ఆ దేశపు నుండి జ్ఞానులు ఎక్కడికి వచ్చారు? దేవుడి దగ్గరకు వచ్చి మోకరిస్తూ ఉన్నారు. దేవుడి నుండి మోకరిస్తూ ఉన్నారు. ఎందుకు మోకరిస్తున్నారంటే ఇదిగో నువ్వు చూసేటువంటి గొప్ప జ్ఞానము మాకు అందించావు, నిన్ను చూడటానికి, గ్రంథాలు చదవటానికి ఇదిగో ఇన్ని తెలివితేటలు మాకు ఇచ్చావు కనుక ఇదంతా నీకే సమర్పిస్తూ ఉన్నావు మనలో అని బంగారము, సాంబ్రాణి, బోలము అదంతా కూడా తీసుకుని వచ్చి ఆయన ముందు ఆయనకు సమర్పించారు. ఆయన ముందు పెట్టి ఆయన పూజించారు, ఆరాధన చేశారు దేవుణ్ణి. ఇదిగో జ్ఞానం ఇచ్చేవాడు ఎవరు అట? యేసుక్రీస్తు ప్రభువు వారు. కనుక ఈ విషయాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు అనేకమైనటువంటి విషయాలు మనకు బోధపడతాయి. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా మనం నడిచినప్పుడు జ్ఞానం మనకు వస్తుంది. కుటుంబాన్ని ఏ విధంగా నడిపించుకోవాలి అనేటువంటి జ్ఞానం మనకు వస్తుంది. మన బ్రతుకుని ఏ విధంగా నడిపించుకోవాలి అనేటువంటి జ్ఞానం మనకు వస్తుంది దేవునిలో మనం నడిచినప్పుడు మాత్రమే. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు, అక్కడ మోకరించారు, దేవుడికి ప్రార్థన చేశారు, ఆరాధన చేశారు. వారు అక్కడి నుంచి వారు ఎక్కడికి వచ్చారు? దేవుడు నడిపిస్తేనే కదా. అంటే ఎన్నో వందల మైళ్ళు దేవుడు వారు నడిపించాడు. పూర్వకాలంలో ఎటువంటి సౌకర్యాలు లేవు. కేవలం గాడిదల మీద, గుర్రాల మీద వెళ్ళటమే అప్పుడున్నటువంటి సౌకర్యాలు. ఎన్నో కొండల ప్రాంతాల నుంచి దాటుకుంటూ, ఎన్నో ఆ ఎడారి ప్రాంతాల నుంచి దాటుకుంటూ వారిని దేవుడు సురక్షితంగా నడిపించారు. వారికి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం నడిపించిన వాళ్ళని నడిపించలేదు. వారికి అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం వారికి అన్నం పెట్టిందా? పెట్టలేదు. ఎవరు పెట్టారు? ఎవరు నడిపించారు? దేవుడు నడిపించాడు వాళ్ళు. హల్లెలూయా. కనుక ఇక్కడ మనం గమనించాలి, దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుడే మనల్ని నడిపిస్తాడు. మనుషులు మనల్ని నడిపించరు. మనుషులు మనల్ని ఏం చేస్తారంటే వెనక్కి లాగుతారు. మనం నడుస్తూ ఉంటే మనుషులు మనల్ని ఏం చేస్తారంటే వెనక్కి లాగుతూ ఉంటారు. ఇదిగో అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడినప్పుడు నిన్ను పొగడరు, మరలా నిన్ను ముందుకు పోనివ్వకుండా వారి యొక్క పిచ్చితనంతో, వారి యొక్క పిచ్చి తెలివితేటలతో, వంకర బుద్ధితో, మోసపూరితమైనటువంటి ఆలోచనలతో వాళ్ళు నిన్ను వెనక్కు లాగుతూ ఉంటారు, ముందుకు పోనివ్వరు. హల్లెలూయా. కనుక జ్ఞానము మనిషికి చాలా అవసరం. ఎటువంటి జ్ఞానము కావాలి మనిషికి? మంచి జ్ఞానం, శ్రేష్టమైనటువంటి జ్ఞానం. మరి అది ఎవరి దగ్గర నుంచి దొరుకుతుందంటే దేవుడి దగ్గర మాత్రమే అటువంటి జ్ఞానం అనేటువంటిది దొరుకుతుంది. హల్లెలూయా. ఇంకొక వచనాన్ని మనం చదువుకొని మరి ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం. చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. బుద్ధి నిన్ను కాపాడును, హల్లెలూయా. ఎవరు దేవుడిచ్చినటువంటి బుద్ధి, దేవుడిచ్చినటువంటి జ్ఞానము మూర్ఖంగా ప్రవర్తించినటువంటి వారి నుండి మనల్ని కాపాడుతుంది. మూర్ఖుల నుండి మనల్ని కాపాడుతుంది. అపాయకరమైనటువంటి ప్రజల నుండి దేవుడిచ్చేటువంటి జ్ఞానము మనల్ని కాపాడుతుంది. దేవుడిచ్చేటువంటి ఆలోచనలు మనల్ని కాపాడుతూ ఉంటాయి. అందుకనే మనం ఖచ్చితంగా బైబిల్ చదవటం చాలా అవసరమైనటువంటి విషయం.
ఈ ప్రపంచంలో మేధావులు అనబడేటువంటి వారు చాలా మంది ఉన్నారు, తెలివితేటలు కలిగినటువంటి వారు అనేక మంది శాస్త్రవేత్తలు ఉన్నారు. కానీ బైబిల్ని చదవకుండా కనిపెట్టలేనటువంటి వస్తువు లేదు. బైబిల్ని చదివి అన్ని కనిపెట్టినటువంటి వస్తువులు ఇవన్నీ కూడా మనం ఉపయోగిస్తున్నటువంటి వస్తువులు. గ్రైండర్ దగ్గర నుంచి, మిషన్ల దగ్గర నుంచి, లైట్ల దగ్గర నుంచి, సెల్ ఫోన్ల దగ్గర నుంచి ప్రతిదీ కూడా శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో, జ్ఞానం కలిగినటువంటి శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బైబిల్ చదివే వాటన్నిటిని కూడా సృష్టించారు. అంటే ఎవరిచ్చారు వారికి జ్ఞానము? దేవుడిచ్చారు. ఈరోజు మనం కనుక చూస్తే 100 మంది శాస్త్రవేత్తల్లో 90 మంది శాస్త్రవేత్తలు బైబిల్ చదివినటువంటి శాస్త్రవేత్తలే. కావాలంటే చరిత్రలో ఒకసారి మీరు చూసుకోవచ్చు. చరిత్రలో కనుక మీరు చూసుకుంటే జ్ఞానం కలిగినటువంటి సైంటిస్టులో కానీ శాస్త్రవేత్తల్లో కానీ 100కి 90 మంది బైబిల్ చదివి ప్రతి ఒక్కదాన్ని కూడా కనిపెట్టినటువంటి వారే. మనకు భూమిలో దొరికేటువంటి పెట్రోల్ కానీ, లేకపోతే అనేకమైనటువంటి వస్తువులు కానీ, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తయారు చేయబడ్డాయంటే బైబిల్ చదివినటువంటి వ్యక్తుల ద్వారా నుండే అవన్నీ కూడా తయారు చేయబడ్డాయి. హల్లెలూయా. బైబిల్ జ్ఞానము కలిగినటువంటి మాటలు బైబిల్లో ఉన్నాయి, దేవుని ఇచ్చారు. ఇవి లోకాన్ని ఏం చేస్తాయి? వెలిగిస్తాయి. ఈ మాటలు, ఈ వాక్యం అనేటువంటిది లోకాన్ని వెలిగిస్తుంది, మనుషుల్ని వెలిగిస్తుంది. 10 మందిని చంపేటట్లుగా బైబిల్ ప్రోత్సహిస్తుందా? 10 మందిని చంపేటువంటి జ్ఞానము బైబిల్ ఇస్తుందా? దేవుడు ఇస్తాడా? లేదు. 10 మందిని నువ్వు చంపాలరా, మోసం చేయాలరా అని చెప్పేటువంటి జ్ఞానము అది ఏ జ్ఞానం అంతా? దెయ్యాల జ్ఞానం. అది దెయ్యం నుంచి వచ్చేటువంటి జ్ఞానం. అది 10 మందిని బతికించాలి అని చెప్పేటువంటి వాక్యము దేవుడి దగ్గర నుంచి వచ్చేటువంటి వాక్యం. అది జ్ఞానము కలిగినటువంటి మాట, అది మనిషిని వెలిగించేటువంటి మాటలు. కనుక మనం అందరం కూడా ఈరోజు గమనించవలసినటువంటి విషయం ఏంటి అంటే, జ్ఞానం ఉందని విర్రవేగొద్దు, తెలివితేటలు ఉన్నాయని మనం విర్రవేగొద్దు. అవన్నీ కూడా దేవుడు నీకు నాకు అందించినటువంటివి. అవన్నీ కూడా వాటిని మనం సక్రమంగా 10 మందికి ఉపయోగపడేలా మనం వాటన్నిటిని కూడా మనం ఉపయోగిస్తే కనుక దేవుడు మరింత జ్ఞానమును అందించి ముందుకు నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. చివరి వచనాన్ని మనం చదువుకొని మరి ముగించుకుందాం. చివరి వచనాన్ని మనం చదువుకొని ఈ యొక్క వాక్యాన్ని మనము ముగించుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. జ్ఞానము గల కుమారుడు బుద్ధి లేని కుమారుడు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? ఎటువంటి జ్ఞానము మనుషులకు అందిస్తూ ఉన్నారు? వారి పిచ్చోడా, నీ తల్లిని మంచిగా చూసుకో, నీ తండ్రిని మంచిగా చూసుకో, నీ తండ్రిని నువ్వు దుఃఖపరచవద్దు, వారిని నువ్వు సన్మానించు. జ్ఞానపు మాటలు దేవుడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అంటే అటువంటి జ్ఞానం ఎవడిస్తూ ఉన్నాడు? దేవుడు ఇస్తూ ఉన్నాడు. తల్లిని మంచిగా చూడకుండా, తండ్రిని మంచిగా చూడకుండా వాడికి ఉన్నటువంటి జ్ఞానము, ఒకవేళ వాడికి జ్ఞానం ఉందనుకోండి, ఎవరిని మంచిగా చూడట్లేదు అని అంటే వాడి జ్ఞానం ఎవరిచ్చారు? వాడికి ఆ జ్ఞానం ఎవరిచ్చారంటే దెయ్యములు వాడికి జ్ఞానం ఇచ్చాయి. హల్లెలూయా. దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు, దేవుని యొక్క జ్ఞానమును కలిగినటువంటి వాడట. వాక్యం ఏం చెప్తుంది మనకి? తన తండ్రిని తన తల్లిని సంతోషపరచునని లేఖనాలు సెలవునిస్తూ ఉన్నాయి. చూడండి, మరలా 14వ అధ్యాయం సామెతల గ్రంథము 14వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి వచనం, జ్ఞానవంతురాలు తన ఇల్లును, హల్లెలూయా, ఏం చేస్తుందట? జ్ఞానం. ఎటువంటి జ్ఞానము? దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానముతోటే తన ఇల్లును కట్టును, అంటే తన కుటుంబాన్ని కట్టుకోగలుగుతుంది. అమ్మా, నీ మొగుడు నీ మాట వినట్లేదే, లేకపోతే నీ యొక్క అత్త మామలు నిన్ను తిడుతున్నారు బాగా, అసలు నువ్వు వచ్చేసా ఇంట్లో నుంచి, నువ్వు ఎందుకు ఉండాలి ఆ ఇంట్లో? ఆ జ్ఞానం ఎవరిచ్చారు? దెయ్యం జ్ఞానం. అది
మీకు అర్థమవుతుందా? జ్ఞానవంతురాలు దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో ఒక స్త్రీ జ్ఞానముగా మలచబడి జ్ఞానవంతురాలు అయి తన ఇల్లుని కట్టుకుంటుంది. కానీ తన ఇల్లుని కట్టుకోనకుండా చెప్పేటువంటి మాటలు ఏవైతే ఉంటాయో, నీ మొగుడు తాగుతున్నాడు, నువ్వు ఇంట్లో నుంచి వచ్చేసి వాడికి ఎలా గుర్చేసి నీ నీ బ్రతుకు మారదు, ఎప్పుడు నువ్వు ఏడుస్తూనే ఉండాలి అని చాలామంది ఆలోచనలు తెలివితేటలు చెప్తూ ఉంటారు. చాలామందికి అర్థమవుతుందా మీకు? అమ్మా నువ్వు ప్రార్థన చేసుకో, దేవుణ్ణి నమ్ముకో, నువ్వు ప్రార్థనకు రా, లేకపోతే నీ 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 భర్తను నువ్వు మార్చుకో. ఇటువంటి మాటలు చెప్తారా? ఇటువంటి మాటలు చెప్తుందా లోకం? ఇటువంటి మాటలు చెప్తారా మనుషులు? ఇటువంటి జ్ఞానం చెప్తుందా ఈ లోకం? ఎవరు కూడా చెప్పరు. అందుకనే దేవుని యొక్క జ్ఞానం చెప్తా ఉంది, ఇంటిని కట్టుకునేటువంటి జ్ఞానం ఎవరిస్తాడట? దేవుడు మాత్రమే ఇవ్వగలడు. నీ కుటుంబాన్ని తెలివితేటలతో నడిపించుకునేటువంటి గొప్ప జ్ఞానము, బుద్ధిని ఎవడు దయచేస్తాడంటే దేవుడు మాత్రమే దయచేయగలడు. హల్లెలూయా. కనుక అటువంటి జ్ఞానము మనకు రావాలని మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. దేవుడు ప్రతి ఒక్కరికి జ్ఞానం ఇస్తాడు. ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగండి, నేను ఇస్తాను నీకు. ఎప్పుడు అడగాలి? మనం ప్రార్థనకు వచ్చి దేవుని మహిమపరుస్తూ అనేకమైనటువంటి విధాలుగా మనం నడుస్తూ బైబిల్ చదువుతూ ఉంటే ప్రతిరోజు కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. నువ్వు ఎప్పుడు ఏ సమయంలో ఏ పని చేయాలి అనేటువంటి జ్ఞానమును దేవుడు మనలో పెడుతూ ఉంటాడు ప్రతిరోజు కూడా. హల్లెలూయా. కనుక మనం ఆ విధంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని మరింతగా జ్ఞానంతో మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఒకవేళ అటువంటి జ్ఞానమును మనకు నేర్పిస్తాడు, అద్భుతమైనటువంటి బుద్ధిని మనకు నేర్పిస్తారు. ఏది ఉత్తమమో, ఏది చెడు మార్గమో, ఏది మంచి మార్గమో, ఏవి రమ్యమైనవో, ఏవి ఉత్తమమైనవో, ఏవి నీ కుటుంబాన్ని నడిపిస్తావో అవన్నీ కూడా దేవుడు మనకు తెలియచేస్తూ ఉంది. హల్లెలూయా. కనుక మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి మనం జ్ఞానాన్ని సంపాదించుకుంటే కనుక దేవుడు మనల్ని మరింతగా అద్భుతమైనటువంటి విధముగా ముందుకు నడిపిస్తూ ఉంటాడు. మరి అటువంటి జ్ఞానాన్ని ప్రతిరోజు కూడా మనం పొందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. తూర్పు దేశపు జ్ఞానులు ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రముల గురించి వాళ్ళు ఆ నక్షత్రాన్ని తెలుసుకొని అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పొందుకొని ఆ నక్షత్రాన్ని పట్టుకొని ఎక్కడికి వచ్చారట? యెరూషలేముకి వచ్చారు వాళ్ళు. కనుక మరి అటువంటి జ్ఞానము కలిగి ఉండాలి. ఆ జ్ఞానం ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే దేవుడి దగ్గర నుంచే వస్తుంది. మరి ఆ దేవుడిని మనం విశ్వాసం ఉంచడం వలన, నమ్మకం ఉంచడం వలన దేవుడే మనకు అవన్నీ కూడా దయచేస్తూ ఉంటారు. ఈ కొద్ది మాటలు ప్రభు మన జీవితంలో ఫలింపజేయుగాక. ఆమేన్.